ఇటు బలవంతంగా అమెరికా నుంచి పంపించేయడంతో భారత్ చేరుకున్న 104 మంది పరిస్థితి దారుణంగా తయారైంది. భవిష్యత్తుపై వాళ్ళు తీవ్ర ఆందోళనలో ఉన్నారు. ప్రభుత్వమే తమను ఆదుకోవాలంటూ కోరుతున్నారు. అమెరికా నుంచి తొలి విడతగా 104 మంది వలసదారుల్ని అమృత్సర్కి తరలించింది అమెరికా. డాలర్ డ్రీమ్స్ ఆవిరయ్యాయి. తమ దేశంలో అక్రమంగా ఉన్నారంటూ 104 మంది భారతీయులను అమెరికా ప్రభుత్వం బలవంతంగా భారత్కు తరలించింది. వలసదారుల విమానం పంజాబ్లోని అమృత్సర్ ఎయిర్పోర్ట్ లో ల్యాండ్ అయింది. స్వదేశానికి చేరుకున్న భారతీయుల వివరాలు నమోదు చేసుకున్న అధికారులు వాళ్ల స్వస్థలాలకు తరలించారు. భారత్కు తరలించిన వాళ్లను కదిలిస్తే కన్నీటి కథలు బయటకొస్తున్నాయి. తమ వాళ్ల ఆచూకీ కోసం ఎన్నాళ్లు తల్లడిల్లిన ఆప్తులు అమృత్సర్ ఎయిర్పోర్ట్ కు చేరుకున్నారు. హర్యానాకు చెందిన 33 మంది, గుజరాత్ కు చెందిన 33 మంది, పంజాబ్ కు చెందిన 30 మంది, మహారాష్ట్ర చండీగఢ్ కు 3 చొప్పున భారత్ కు పంపించారు. వాస్తవానికి బుధవారం ఉదయమే అమెరికా మిలిటరీ విమానం అమృత్సర్ కు చేరుకోవాలి. జర్మనీలో కొన్ని గంటల పాటు ఈ విమానాన్ని నిలిపివేశారు. ప్రయాణికులకు ఆహారంతో పాటు అవసరమైన వస్తువులను అందించారు. మిలిటరీ విమానంలో ఒకే టాయిలెట్ ఉండడంతో వాళ్ళు చాలా ఇబ్బందులు పడ్డారు. ਬਹੁਤ ਮਾੜਾ ਜੀ। ਚਲੋ ਜਿੱਦਾਂ ਵੀ ਅਸੀਂ ਕਹਿੰਦੇ ਆ ਕਿ ਠੀਕ ਹੈ, ਜਿਹੜੇ ਇੱਥੇ ਪਹੁੰਚ ਗਏ ਆ ਉਹਨਾਂ ਦਾ ਚਲੋ ਕਰ ਦਿੰਦੇ, ਜਾਂ ਨਵਿਆਂ ਦੀ ਰੋਕ ਲੱਗ ਜਾਂਦੀ, ਇੰਡੀਆ ਤੋਂ ਰੋਕ ਲੱਗ ਜਾਂਦੀ ਜੀ। ਹੁਣ ਜਿਹੜੇ ਗਏ ਆ ਉਹਨਾਂ ਨੇ ਤੇ ਵੇਖੋ ਜੀ ਆਪਣਾ ਵੇਚ ਵੱਟ ਕੇ ਗਏ ਆ। ਹੁਣ ਤੋਂ ਉਹਨਾਂ ਦੇ ਇੱਥੇ ਆ ਵੀ ਗਏ ਤਾਂ ਉਹਨਾਂ ਦੇ ਮਤਲਬ ਕੁਝ ਨਹੀਂ ਬਣ ਸਕਦਾ। ਉਹਨਾਂ ਕੇ ਪੈਸੇ ਨਹੀਂ, ਵਿਆਜ ਨਹੀਂ ਦਿੱਤਾ ਜਾਣਾ ਜੀ ਉਹਨਾਂ ਨੂੰ। ਰਕਮ ਤਾਂ ਬੜੀ ਦੂਰ ਦੀ ਗੱਲ ਆ। ਗਰੀਬ ਪਰਿਵਾਰ ਦੇ ਨਾਲ ਸੰਬੰਧਿਤ ਹਾਂ ਜੀ, ਗਰੀਬ ਪਰਿਵਾਰ ਦੇ ਚਲੋ ਜਿਹੜੇ ਜਾਂਦਾ ਜੀ, ਗਰੀਬ ਪਰਿਵਾਰ ਦਾ ਹੀ ਜਾਂਦਾ। ਉਦੋਂ ਜੇ ਚੰਗਾ ਹੋਵੇ ਫਿਰ ਜਾਵੇ ਕਿਉਂ ਜੀ। ਠੀਕ ਹੈ ਜੀ, ਆਪਣਾ ਪੈਲੀ ਬਣਾ ਵੇਚ ਕੇ ਗਏ ਜੀ। ਭਾਰਤ ਸਰਕਾਰ ਨੂੰ ਤਾਂ ਇਹੋ ਅਪੀਲ ਕਰਦੇ ਹਾਂ ਜੀ, ਚਲੋ ਇਹਨਾਂ ਦਾ ਜੇ ਹੁਣ ਕਰਤਾ ਜੀ, ਤੁਸੀਂ ਥੋੜਾ ਜਿਹਾ ਸਾਥ ਦੇ ਦਿਓ, ਜਾਂ ਇਹਨਾਂ ਨੂੰ లీగల్ ਵੇ ਦੇ ਨਾਲ ਭੇਜਿਆ ਜਾਵੇ। ਹੋਰ ਇਹਨਾਂ ਤੋਂ ਕੀ ਕਰ ਸਕਦੇ ਜੀ ਵੱਧ ਤੋਂ ਵੱਧ। అమెరికా నుంచి భారత్ కు తరలించిన వాళ్లను అధికారులు స్వస్థలాలకు పంపిస్తున్నారు. తగిన డాక్యుమెంట్స్ లేకుండా అమెరికా ఎలా వెళ్లారని వాళ్లను వివరాలు అడిగి తెలుసుకున్నారు. పంజాబ్ కు చెందిన 30 మందిని అమెరికా నుంచి డిపోర్ట్ చేశారు. వాళ్లను పంజాబ్ మంత్రి కుల్దీప్ సింగ్ ధాలివాల్ కలిశారు. పంజాబ్ యువకుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. పంజాబ్ ప్రభుత్వం వాళ్లకు అండగా ఉంటుందని భరోసానిచ్చారు. విద్యార్హతల ఆధారంగా ఇక్కడ ఉద్యోగాలు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నట్టు తెలిపారు. కొంతమంది ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారని, ఆ యువకులకు పంజాబ్ ప్రభుత్వం ఉచితంగా చికిత్స అందిస్తుందని హామీ ఇచ్చారు. అమెరికాకు ఎన్నో ఆశలతో వెళ్లామని, ఇలాంటి పరిస్థితి వస్తుందని కలలో కూడా ఊహించలేదని పంజాబ్ కు చెందిన యువకులు మంత్రి ధాలివాల్ కు వివరించారు. ఇక్కడ సరైన ఉపాధి అవకాశాలు లేకపోవడంతోనే అమెరికాకు వెళ్లినట్టు తెలిపారు. అమెరికా హోంల్యాండ్ అధికారుల లెక్కల ప్రకారం 20,407 మంది భారతీయుల దగ్గర సరైన పత్రాలు లేనట్టు గుర్తించారు. వీరిలో 17,940 మందిని వెనక్కి పంపేందుకు ఉత్తర్వులు జారీ చేశారు. 2,467 మంది ఎన్ఫోర్స్మెంట్ అండ్ రిమూవల్ ఆపరేషన్ నిర్బంధంలో ఉన్నారు. తొలి విడతలో భాగంగా 104 మందిని వెనక్కి పంపించారు.